విశాఖలో కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస్ వర్మ పర్యటిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ను కేంద్ర మంత్రులు పరిశీలించారు. అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అధికారులు, కార్మికులతో కుమారస్వామి, శ్రీనివాస్ వర్మ సమావేశమయ్యారు. ప్లాంట్ కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన తర్వాత తొలిసారి స్టీల్ ప్లాంట్ ను కేంద్ర మంత్రులు పరిశీలించారు. మా కరెస్పాండెంట్ అవతార్ పూర్తి సమాచారం అందిస్తారు. అవతార్, కేంద్ర మంత్రుల పర్యటన వివరాలేంటి? శ్రీదేవి, విశాఖపట్నం అయితే మాత్రం తొలిసారిగా ఏదైతే కేంద్రం 11,440 కోట్లు స్టీల్ ప్లాంట్ కి బడ్జెట్ కేటాయించిన తర్వాత కేంద్ర మంత్రులు అయితే మాత్రం విశాఖ పర్యటనకి అయితే వచ్చారు. కుమారస్వామి, శ్రీనివాస్ వచ్చారు. వీరికైతే మాత్రం ఎయిర్పోర్ట్ లో బీజేపీ శ్రేణులు, టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఆ ఎయిర్పోర్ట్ నుంచి గాజువాక కాన్వే ద్వారా వెళ్లారు. గాజువాక్ లోనైతే గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి అక్కడి నుంచి ర్యాలీగా స్టీల్ ప్లాంట్ కి వాళ్ళైతే బయలుదేరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు అధికంగా, అంటే అక్కడ పల్లా శ్రీనివాస్ నియోజకవర్గం కావడం, టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కావడం, స్టీల్ ప్లాంట్ కోసం ఆయన అయితే మాత్రం చాలా పాటుపడ్డారు. అక్కడి నుంచి ఆ విధంగా అక్కడి నుంచి అయితే మాత్రం ర్యాలీగా అయితే మాత్రం స్టీల్ ప్లాంట్ వరకు ఈ కేంద్ర మంత్రులను అయితే తీసుకెళ్లడం జరిగింది. రైట్ అవతార్, థ్యాంక్ యూ.